నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఎక్కడైనా అసాంఘిక అరాచక శక్తులు ఆటలకు కళ్ళెం వేసేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన లక్ష్యం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న ఈ పరిజ్ఞానంతో వాస్తవ రూపాలని ఎంటీవీ ద్వారా ప్రజలకు చెప్పడం మా లక్ష్యం. మరి ఈవేళ గత వారం 10 రోజులుగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో పేకాట శిబిరాలపైన వరుస కథనాలు ఇచ్చాం. పోలీస్ యంత్రాంగం స్పందించింది. ఇమీడియట్లీగా ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రస్తుతం పేకాట శిబిరాలని కూడా మూతపడ్డాయి. ఇది ఒక భాగం. ఇప్పుడు పేకాట 10 సంవత్సరాలుగా ఏజెన్సీలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా కొయ్యలగూడెం మండలం, బొట్టాయిగూడెం మండలం, జీలుగుమిల్లి మండలం, మరి ఈ మండలాలన్నింటిలో కూడా కీలకంగా ఈ పేకాట శిబిరాలు యథేచ్ఛగా 10 సంవత్సరాలు జరిగాయని ఆ ప్రాంత ప్రజలే బాహాటంగా చెప్తుంటారు. మరి వీళ్ళు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఛానల్లో వరుస కథనాలతో మరి అక్కడ పోలీస్ యంత్రాంగం స్పందించారు, బ్రేకులు వేశారు. మరి జోదం నిర్వాహకులు ఇంతటితో ఆగేరా అంటే ఆగలేదు అని ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. ఒక కొత్త రకమైన ఎత్తుగడ వేసారనేది ఎంటీవీకి అందిన సమాచారం. 10 సంవత్సరాలు నిరాటంకంగా ఏజెన్సీలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఈ 2 పోలీస్ సబ్ డివిజన్ ఏజెన్సీలో 2 పోలీస్ సబ్ డివిజన్లో జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా జిల్లా పోలీస్ బాస్ బ్రేక్ వేయడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జోదం రాయళ్ళు, అంటే జోద నిర్వాహకులు. ఏం చేయాలి, ఎలా చేయాలి? గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా యంత్రాంగాన్ని మేనేజ్ చేసిన వాళ్ళం. మళ్ళా పేకాట ఎక్కడ ఆగేది కాదు. కానీ ఇప్పుడు పేకాట పూర్తిగా మూతపడింది. ఏజెన్సీలో జంగారెడ్డిగూడెం, పోలవరం సైడు ఈ మండలాల్లో జరిగే అన్ని కూడా మూతపడ్డాయి. మరి జిల్లా పోలీస్ బాస్ కన్నేరు చేశారు. కాబట్టి ఎక్కడ కూడా పేకాట ఆడే పరిస్థితి లేని పరిస్థితి ఉంది అనేది గ్రహించిన జోదం నిర్వాహకులు ఒక కొత్త రకం ప్లాన్ చేశారనేది ఎంటీవీకి అందిన సమాచారం. ఇప్పుడు వీళ్ళంతా కూడా మళ్ళా పేకాట కొనసాగాలంటే మరి వీళ్ళకి అడ్డుగా ఉన్న జిల్లా పోలీస్ కీలకమైన వ్యక్తిని మరి ఈ జిల్లా నుండి బదిలీ చేయటానికి కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకుంటున్నట్టు ఎంటీవీకి అందిన సమాచారం. మరి దీనిలో భాగంగానే ఏజెన్సీలోని ఒక నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి, కూటమిలో భాగస్వామ్యం ఉన్న పార్టీ ప్రజాప్రతినిధి కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఆ ప్రజాప్రతినిధి ఇంకా 4-5 శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మరి ఏజెన్సీలో రోజుకి ₹1,00,000 ఆదాయాన్ని కోల్పోతున్నారు జోదం నిర్వాహకులు. అదేవిధంగా ఆ ప్రాంతంలో జోదం అసాంఘిక కార్యక్రమాలు పేకాట వల్ల ఈ బుకీస్ నుండి ₹1,00,000 రాజకీయ పెద్దలకు మామూలుగా ఏ రోజుకి ఆ రోజే అందుతుందనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. మామూలుకి బ్రేకులు పడటం వల్ల ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? దీనికి ఎక్కడ మళ్ళా యథావిధిగా మళ్ళా మామూలు ప్రక్రియ కొనసాగాలనే దానికి మరి జోదం నిర్వాహకులు ఒక ప్రజాప్రతినిధిని పట్టుకుని ఆ ప్రజాప్రతినిధి ద్వారా 4-5 శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి కొంత చర్చలు జరిపారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరపడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ కార్యక్రమాలు ముగిసేలోపు జిల్లాలో కీలకమైన పోలీస్ అధికారిని బదిలీ చేయడం ఖాయం, బదిలీ అవడం ఖాయమని మరి ఏజెన్సీలోని ఆ ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి, భాగస్వామి పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన వెనక ఉన్న సిబ్బంది, అంటే ఆయన అంతరంగిక సిబ్బంది బాహాటంగా చెప్తున్నట్టు ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఆ ప్రజాప్రతినిధికి వెనకాలే ఉంటాడు నిరంతరం. మరి ఆయన ఎక్కడ తీసుకెళ్లాలని ఆయనే తీసుకెళ్ళాలి, ఆయనే తీసుకురావాలి. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆ ప్రజాప్రతినిధిని అదే కారులో తీసుకెళ్ళాలి, అదే కారులో తీసుకురావాలి. మరి ఆ వ్యక్తి చాలా బాహాటంగా ఏజెన్సీ ప్రాంతంలో చెప్తున్నారని మనకున్న సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు మరి పేకాట నిర్వహణకి అడ్డుకట్ట వేసి ఎక్కడ కూడా జరగకుండా అడ్డుకున్న కీలక పోలీస్ అధికారిని జిల్లా నుంచి బదిలీ చేయడానికి దాదాపుగా అంతా రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు బదిలీ అవ్వటం ఖాయమని ఆ కీలక ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న సిబ్బంది బాహాటంగా చెప్తున్నట్టు ఎంటీవీకి అందిన సమాచారం. అది సాధ్యపడుతుందా? అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని తెలిసింది. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ జిల్లాకు సంబంధించిన 4-5 శాసనసభ్యులు కూడా ఆ కీలక ప్రజాప్రతినిధి ఏజెన్సీకి సంబంధించిన ఇప్పటికీ వారితో సంప్రదించారని తెలుస్తుంది. మరి ఈ 4-5 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి బాగా అత్యంత సన్నిహితుడిగా దగ్గరగా ఉంటారనేది మరి ఆ కీలక ప్రజాప్రతినిధి మరి ఈ ఎమ్మెల్యేని కూడా సంప్రదించి మరి యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆఫీసులో కీలకమైన వ్యక్తి ద్వారా కొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆల్రెడీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలలోపు వారు ఎంచుకున్న ఎవరైతే ఈ జోదం నిర్వాహకులు ఏమైతే ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న అంశాన్ని ఆ కీలక ప్రజాప్రతినిధి దగ్గర పెట్టి ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఈ కీలక పోలీస్ అధికారిని బదిలీ చేయించాలి అని ఏమైతే కంకణం కట్టుకున్నారో మరి ఖచ్చితంగా అది జరిగి తీరుతుందనేది ఏజెన్సీలోని కీలక ప్రజాప్రతినిధి దగ్గర ప్రతిరోజు ఆయన ఎక్కడికైనా కారులో తీసుకెళ్ళడం, కారులో తీసుకురావడం, మరి ఆ వ్యక్తి బాహాటంగా బయటికి చెప్తున్నారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి సాధ్యపడుతుందా లేదా తెలియదు, కానీ మొత్తానికి జోదం రాయళ్ళు, జోదం నిర్వాహకులు అయితే అదే పనిలో కొనసాగుతున్నారు. దీనికి కూడా ఆల్రెడీ కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి మరి దానికి అయ్యే ఖర్చు కూడా పైలవల్లో ఖర్చులు పెట్టి మరి ఈ పేకాట శిబిరాలు ఏజెన్సీలో అడ్డుకట్ట వేసిన కీలక అధికారిని ఈ జిల్లా నుంచి బదిలీ చేస్తే తప్ప మళ్ళీ ఈ ఏరియాలో పేకాట ఆడే అవకాశం ఉండదు అనేది ఈ కీలక ప్రజాప్రతినిధి కూడా చాలా పట్టుదలగా కూడా పనిచేస్తున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఎవరైతే 4-5 శాసనసభ్యులు ఉన్నారో వారితో సంప్రదింపులు కూడా జరిపారని, ఇప్పటికే 2-3 సార్లు జరిగాయని, మరి ఆ దిశగా అడుగులు వేయబోతున్నారనేది మరి దాదాపుగా కొలిక్కొచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. మరి నిజంగా జరుగుతుందా? అంత ఈజీగా ఒక పోలీస్ కీలక బాస్ని బదిలీ చేయడం అనేది అది సాధ్యపడే పనేనా? అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కాబట్టి కీలక ప్రజాప్రతినిధి మిగిలిన శాసనసభ్యులను కూడా కలుపుకుని ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి అది కీలక ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న సిబ్బంది కూడా నిన్న మొన్న బాహాటంగా ఏజెన్సీలో అసెంబ్లీ సమావేశాలు బదిలీ అవడం ఖాయమని చెప్పి చాలా మంది దగ్గర అంటున్నట్టుగా కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. జోదం రాయళ్ళు అయితే ఈ మాఫియా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయి కీలక ప్రజాప్రతినిధి తన గ్రిప్పులో పెట్టుకుని, తన చెప్పు చేతల్లో పెట్టుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు, వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఈ పేకాట నిరాటంకంగా జరగాలనేదే జోదం నిర్వాహక లక్ష్యం. మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది? మరి వీళ్ళు అనుకున్నట్టు కీలక పోలీసు అధికారి బదిలీ అవుతారా? బదిలీ చేయటం వీళ్ళ వల్ల అవుతుందా కాదా? మరి ఏం జరుగుతుందనేది అసెంబ్లీ సమావేశాలు అయితే తప్ప తెలిసే అవకాశం లేదు. అసెంబ్లీ సమావేశాల లోపే ఈ బదిలీ ప్రక్రియ జరుగుతుందనేది మరి కీలక ఏజెన్సీలోని ప్రజాప్రతినిధి సిబ్బంది బయటికి చాలా సందర్భాల్లో బయట చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ మేరకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందా లేదనేది మరి ఏం జరుగుతుందో చూడాలి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.